ఇదివరకు సెల్ ఫోన్ పోయిందని పోలీస్ స్టేషన్కి వెళ్తే అయితే ఏం చేయమంటావు అనేవాళ్ళు. అదేం సార్ అట్ట అంటున్నారంటే మరి ఏం చేయమంటావా, ఫోన్ ఆడు ఎత్తుపోతే మేము ఏం చేయాలంటే గట్టిగా ప్రెషర్ చేస్తే వీళ్ళు ఆ సెల్ ఫోన్లని సెకండ్ హ్యాండ్ కొనేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని కాసేపు అడావిడి చేసి మనకు తెలిసిన వాళ్ళు అయితే కనుక ఏదైనా వాళ్ళ దగ్గర నుంచి ఒకటి తెచ్చి ఇప్పించేవాళ్ళు అనమాట. అంతే తప్పించి దొరకడం కష్టం. అట్లాంటిది ఇప్పుడు సెల్ ఫోన్లకు సంబంధించి సైబర్ క్రైమ్స్తో చక్కటి పని చేస్తున్నారు వివిధ జిల్లాలకు సంబంధించి. అటు అనంతపురం పోలీసులు, చిత్తూరు పోలీసులు అట్లాగే ఇప్పుడు బెజవాడ పోలీసులు 504 మొబైల్స్ ఆంధ్రప్రదేశ్కి చెందినవి, ఒరిస్సాకి సంబంధించిన 20 ఫోన్లు, కర్ణాటకకు సంబంధించిన 18 ఫోన్లు, మహారాష్ట్రకి సంబంధించిన 16 ఫోన్లు, రాజస్థాన్కి సంబంధించిన 13, ఉత్తరప్రదేశ్కి 12 ఫోన్లు, బీహార్కి 10, వెస్ట్ బెంగాల్కి 7 మొబైల్స్ రికవర్ చేసి ఇచ్చారు. 60 లక్షల విలువ కలిగినటువంటి 600 మొబైల్ ఫోన్స్ రికవరీ చేశారు. సురక్ష అనే కార్యక్రమం ద్వారా కొన్ని వేల సీసీ కెమెరాలు ఎన్టీఆర్ జిల్లాలో ఏర్పాటు చేసినట్టు ఈ సందర్భంగా ప్రకటించుకొచ్చారు. తద్వారా రాబోయేటటువంటి రోజుల్లో ప్రాబ్లం లేకుండా ఎలాంటి ఇష్యూస్నైనా సరే ట్యాకిల్ చేసేటటువంటి దిశగా అడుగులు వేస్తున్నామని ప్రకటించారు. మరొక వైపున ఈ క్రైమ్ జరిగిన తర్వాత డిటెక్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. 83.4% డిటెక్షన్ రేట్ ఉంది ఈ సెల్ ఫోన్ల విషయంలో. దాంట్లో సంతోషిస్తున్నామని చెప్పారు. మరొక 6 నెలల్లో 6,000 సీసీ కెమెరాలు, ఇప్పటికి గత 6 నెలల్లో 6,000 సీసీ కెమెరాలు విజయవాడ అంతా ఏర్పాటు చేశారు. ప్రతి స్కూల్ పరిసరాల్లో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకున్నారు. సైబర్ క్రిమినల్స్ని ఎప్పటికప్పుడు వినూత్న పద్ధతిలో ముందుకు వస్తున్న నేపథ్యంలో దానికి తగినటువంటి విధంగా ప్లాన్ చేస్తున్నాం అన్నట్టు విషయాన్ని చెప్పుకొచ్చారు. ఓవరాల్గా ఒక సిస్టమేటిక్ ప్లానింగ్తో వెళ్తూ ఉండటం అన్నటువంటిది కమిషనర్ చేస్తున్నటువంటి ఒక మంచి పని.